రోమా 12:1. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ భాగము చదువుకుంటాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి. కాబట్టి మనల్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుట, యాగంలో ప్రభువుకు మనల్ని మనము అర్పించుకొనుట. కాబట్టి చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా ఏం చేసింది? సమూయేలుని ప్రతిష్ఠించింది, దేవుని కొరకు ప్రతిష్ఠించింది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. 1:11 వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లలు దయచేసినట్లా వారి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానేక వాడు బ్రతుకు దినములన్నింటినూ నేను వాని యెహోవానకు నీకు అర్పగింతునని మొక్కుబడి చేసుకును. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. కాబట్టి ఇక్కడ అన్న మరి సమూయేలును ఏం చేసింది? దేవునికి ప్రతిష్ఠించింది. కాబట్టి అన్న దేవుని కొరకు ఒక మగపిల్లవాడిని దయచేస్తే ఆయనను ఏం చేస్తానంది? నీకే సమర్పిస్తాను అని చెప్పింది. మొదటి అధ్యాయము 27-28 వస్తున్నారు. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 27-28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించింది, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అనెను. తాను బ్రతుకు దినములన్నింటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కాబట్టి హన్నా ఏం చేసింది? సమూయేలును ఏం చేసింది? దేవునికి ప్రతిష్ఠించింది. తాను బ్రతుకు దినములన్నింటినీ యెహోవాకు, ఆయన ఎవరంట? ప్రతిష్ఠితుడు. అప్పుడు వాడు యెహోవాకు ఏం చేస్తున్నాడంట? అక్కడనే మ్రొక్కెను. కాబట్టి మనం కూడా దేవునికి ప్రతిష్ఠించుకున్న వారం చూస్తున్నాం కదా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాం కదా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. కాబట్టి మన శరీరములను ఏం చేస్తున్నాం? ఆయనకు సమర్పించుకున్నాం. సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించుకున్న వారం. అన్న తన కుమారుణ్ణి దేవునికి ఏం చేసింది? ప్రతిష్ఠించింది. ప్రతిష్ఠించబడిన వాడు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడమ్మా? ప్రతిష్ఠించబడిన వాడు చదవండి చివరి భాగం. తాను బ్రతుకు దినములన్నిటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హిజ్ వర్షిప్, ఆయన దేవునికి అక్కడనే మ్రొక్కెను. కాబట్టి ప్రతిష్ఠితుడు, సపరేటెడ్ ఫ్రమ్ ది వరల్డ్, ఈ యొక్క లోకంలో నుండి ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంట? దేవునికి అక్కడనే మ్రొక్కినాడు. దేవునికి ఏం చేస్తారు? మ్రొక్కుతారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రతిష్ఠితులు ఏం చేస్తారు? దేవునికి మ్రొక్కేవారుగా ఉంటారు. కాబట్టి ఇది ప్రతిష్ఠించుకొనుట. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయము
8వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ రాయబడి ఉంది 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు. కాబట్టి మనము ఏం చేయాలంట? దేవుని మందిరానికి ప్రతిష్ఠితార్పణగా మనము దేవుని మందిరానికి ఏం తీసుకొని వస్తామంట? 10వ భాగమును తీసుకొని వస్తాము. తర్వాత ఏవైతే ప్రతిష్ఠించుకుంటామో వాటిని మనం ఏం చేస్తాము? దేవుని మందిరానికి తీసుకొని వస్తాం. అట్లానే అన్నా కూడా దేన్ని ప్రతిష్ఠించుకున్నది? తన కుమారుణ్ణి ప్రతిష్ఠించుకుంది. అన్న ఎవరిని ప్రతిష్ఠించుకుంది? తన కుమారుణ్ణి ప్రతిష్ఠించింది. కాబట్టి కుమారుని ప్రతిష్ఠించుకుంది కాబట్టి కుమారుని ఎక్కడికి తీసుకొని వచ్చింది? దేవుని మందిరానికి తీసుకొని వచ్చింది. దేవుని మందిరానికి తీసుకొని వచ్చి ఆ బిడ్డను నేను ప్రతిష్ఠించుచున్నాను అని అన్నాడు. కాబట్టి ప్రతిష్ఠింపబడిన వాడు సపరేటెడ్, వాళ్ళు లోకంలో నుంచి సపరేటెడ్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి అక్కడనే ఏం చేస్తున్నాడంట? నృత్యవారుగా ఉంటారు, వర్షిప్ చేసేవారుగా ఉంటారు, ఆరాధన చేసేవారుగా ఉంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని అర్పణలు ఉన్నాయి. ఏంటిదంట? మొదటి అర్పణ చూసినట్లయితే దహన బలి గురించి బైబిల్లో రాయబడింది. కాబట్టి దహన బలి విషయం చూసినట్లయితే లేవికాండం 1వ అధ్యాయము 3 నుంచి 17 వచనాల్లో ఈ యొక్క దహన బలి గురించి రాయబడింది. లేవికాండం 1వ అధ్యాయము 3 నుంచి 17 వచనాలు చూసినట్లయితే ఇక్కడ దహన బలి గురించి రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు అర్పించి దాని మీద 2వ వచనం, తాను అర్పించి దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారమిక ద్వారమున దాన్ని వధింపవలను. కాబట్టి దేవుని కొరకు అర్పించుకున్న దాన్ని దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకుని వచ్చి బలిపీఠం మీద దహన బలి పశువుని ఏం చేయాలా? వధించాల. వధించినప్పుడు దేవునికి 16వ వచనంలో చదవండి. 1వ అధ్యాయము 16వ వచనం. యాజకుడు బలిపీఠం మీద వాటిని 3:16 యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను. కాబట్టి బలిపీఠం మీద యాజకుడు ఏం చేయాలా? అర్పించాలా. 16వ వచనం చూడండి. లేవికాండము 1వ అధ్యాయము 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతుల్లోదైన ఎడ్ల, తెల్ల గువ్వల్లోని నుండి గాని పావుర పిల్లల నుండి గాని తేవలను. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను తుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలను. కాబట్టి దాని రక్తమును బలిపీఠం ప్రక్కను పిండవలను. కాబట్టి దహన బలి ఎవరి కొరకు తీసుకొని వచ్చినాడు? దేవుని కొరకు తీసుకొని వచ్చినాడు. ఇది ఏ బలికి సాదృశ్యంగా ఉంది? దేవుడు దహన బలిగా అబ్రహామును, దహన బలిగా ఇస్సాకును అర్పించమన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. కాబట్టి ఇక్కడ విశ్వాసం బట్టి అబ్రహాము ఎవరిని బలిగా అర్పించినాడంట? దేవునికి ఇస్సాకును బలిగా అర్పించినాడు. కాబట్టి దేవుని మందిరానికి, దేవుని బలిపీఠం దగ్గరికి ఇస్సాకును తీసుకొని వచ్చి దహన బలిగా అర్పించినాడు. అంటే అక్కడ పొదలో ఉన్నటువంటి ఒక పొట్టేల్ని అబ్రహాము దహన బలిగా అర్పించినాడుగా. కానీ
ఆ మాట ఆదికాండం 22వ అధ్యాయంలో రాయబడింది. కానీ దేవుని దృష్టిలో ఇస్సాకును అర్పించినాడు అబ్రహాం. దేవుని దృష్టిలో ఏంటిదంట? ఇస్సాకును ఎవరు అర్పించినాడు? అబ్రహాము అర్పించినాడు. కాబట్టి అబ్రహాం యొక్క విశ్వాసత అంత గొప్పది. కాబట్టి మొదటి విషయం ఏంటిది? అన్న ఏం చేసిందంట? సమూయేలును ఏం చేసింది? దేవుని కొరకు ఏం చేసింది? ప్రతిష్ఠించింది. దేవుని కొరకు ప్రతిష్టాత్మకగా సమూయేలుని దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చింది. దాన్ని బట్టి సమూయేలు దేవునికి ప్రతిష్ఠితుడైనాడు. ప్రతిష్ఠితుడైన వాడు అక్కడనే దేవునికి ఏం చేసినాడు? మొక్కినాడు. రెండవ విషయం చూస్తే దానబలి దేవుడు ఇష్టపూర్వకంగా అడిగినాడు. ఎవరిని అడిగినాడు? ఇస్సాకుని అడిగినాడు. అబ్రహామును శోధించాలని ఇస్సాకుని అడిగినాడు. ఇస్సాకుని అడిగితే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినాడు. ఏమని రాబడింది ఇక్కడ 11:17లో చదవండి. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా ఏం చేసినాడంట? అర్పించినాడు. కాబట్టి అబ్రహాము ఇస్సాకును ఏం చేసినాడు? అర్పించినాడు. కానీ నిజంగా చూస్తే పొదలో ఉన్నటువంటి చిక్కబడి ఉన్న పొట్టేలను అర్పించినాడు. అయితే దేవుని దృష్టికి ఎలా ఉంది? అబ్రహాము జీవితాన్ని చూస్తే ఇస్సాకుని అర్పించినాడు. ఇస్సాకును అర్పించడానికి అబ్రహాము ఏమాత్రం కూడా వెనుదీయలేదు. కాబట్టి దానబలిగా ఎవరిని అర్పించినాడు? అబ్రహాము ఇస్సాకుని అర్పించినాడు. ప్రతిష్టార్పణగా హన్నా ఎవరిని ప్రతిష్ఠించింది? సమూయేలును ప్రతిష్ఠించింది. సమూయేలు ఏం చేసినాడు? అక్కడనే దేవుణ్ణి మొక్కినాడు. లేవికాండము 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మొదటి 16వ వచనంలో ఇక్కడ మనకు నైవేద్య బలి గురించి రాయబడి ఉంది. కాబట్టి ఈ నైవేద్య బలి విషయము చూసినట్లయితే ఈ యొక్క నైవేద్య బలి విషయంలో గోధుమ పిండి, నూనె దేవుని మందిరానికి తీసుకొని వచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి గోధుమలను, నూనెను దేవుని మందిరానికి వాళ్ళు తీసుకొని వచ్చి సమర్పించే వాళ్ళుగా ఉన్నారు. ఇది నైవేద్య బలి. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో, దేవుడు మనల్ని ఎప్పుడైతే దీవిస్తాడో అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుని మందిరానికి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవుని మందిరానికి తీసుకొని వచ్చి మనం ఏం చేస్తాము? నైవేద్య బలి ఆయనకు అర్పించేవారుగా ఉంటాం. 7వ వచనం చదవండి. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఇలా నేను నూనె కలిపిన గోధుమ పిండితో దాన్ని చేవను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవను. యాజకుడి యొద్దకు దాన్ని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠం దగ్గరకు దాన్ని తేవను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థంగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా దాన్ని దహింపవలను. కాబట్టి ఇప్పుడు నైవేద్య బలి, ఈ నైవేద్య బలిలో దేవుడు మనకు ఏదైతే ఇచ్చినాడో, పంట ఇచ్చినాడో, బహుమానం ఇచ్చినాడో, ఆశీర్వాదాలు ఇచ్చినాడో అది మనం ఏం చేస్తామో దేవుని మందిరానికి తీసుకొని వచ్చి సమర్పించే వారంగా ఉంటాం. కాబట్టి మొదటిది దహన బలి లేవికాండంలో రాయబడి ఉంది. దేవుడు కోరుకున్న దాన్ని దేవునికి ఏం చేయాలా? అర్పించడం. దేవుడు అబ్రహామును శోధించాలని ఇస్సాకును అడిగినాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇస్సాకును బలిగా అర్పించినాడు. కానీ దేవుడు పొదలో ఉన్నటువంటి పొట్టేలు చూపెట్టినాడు. ఆ పొట్టేలు దహన బలి మీద అర్పించబడింది. అయితే యథార్థంగా అబ్రహాం హృదయంలో ఏది అర్పించబడింది? దేవుని హృదయంలో అబ్రహాం ఇస్సాకును అర్పించినాడు. రెండవ విషయం చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది దేవుని మందిరానికి గోధుమ పిండిని, నూనెను, పంటను దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో దాన్ని తీసుకుని వచ్చి
దేవుని మందిరంలో అర్పించే వారంగా ఉండే వారంగా ఉన్నాం. దేవుని మందిరంలో సమర్పించే వారంగా ఉన్నాం. మూడో విషయాన్ని చూసినట్లయితే చూడండి, లేవికాండము 3వ అధ్యాయంలో రాయబడి ఉంది, అది సమాధాన బలి. కాబట్టి చదవండి, లేవికాండము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవాకు సమాధాన బలిగా ఒకటి అర్పించినది గొర్రె మేకల్లోదైనా అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలను. కాబట్టి సమాధాన బలిలో మగదాన్ని కానీ ఆడదాన్ని కానీ ఆ యొక్క గొర్రెలో కానీ పొట్టేల్లో కానీ తీసుకొని రావాలి, మేకల్లో కానీ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి దాన్ని కూడా బలిపీఠం మీద ఏం చేయబడాలా? దహించాల. దహించబడినప్పుడు ఏం జరుగుతుంది చూడండి, లేవికాండం 3వ అధ్యాయం 16వ వచనం. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను, కొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గలమైన హోమకరమైనటువంటి ఆహారం. మీరు కొవ్వునైనా రక్తంనైనా తినకూడదు. కాబట్టి ఇప్పుడు 3వ బలి ఏ బలి అంట? సమాధాన బలి. ఈ సమాధాన బలి విషయంలో ఏం తీసుకొని రావాలా? నిర్దోషమైన దాన్ని తీసుకురావాలి. మనం ఏ దోషము లేని దాన్ని తీసుకొని రావాలి, ఏ కపటం లేని దాన్ని తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి దేవుని మందిరంలో మనం ఏం చేయాలా? అర్పించాలి. అర్పించినప్పుడు దేవునితో మనకు కోల్పోయినటువంటి సమాధానము తిరిగి తెచ్చుకునే వారంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏంటంట? సమాధాన బలి. చెప్పండి, 3 బలులు చెప్పండి. మొదటి బలి ఏంటిదంట? మొదటి బలి ఏంటిది? దాన బలి. దాన బలి దేవునికి అర్పించేది. దేవుడు ఇస్సాకును అడిగినాడు, అబ్రహాము అర్పించినాడు. రెండవది నైవేద్య బలి. దేవుడిని ఆశీర్వదించిన కొలది నీ పంటలో, నీ పిండిలో, నీ నూనెలో ప్రభువుకు అర్పణాలు తీసుకొని వచ్చేది నైవేద్య బలి. మూడవ బలి ఏంటిది? సమాధాన బలి. నిర్దోషమైన దాన్ని ప్రభు దగ్గర తీసుకొని వచ్చి అర్పించి ప్రభుతో ఉన్నటువంటి అసమాధానాన్ని అసమాధానాన్ని తొలగించుకొని ప్రభుతో సమాధాన పడే వారంగా ఉంటాం. 4వ విషయాన్ని చూసినట్లయితే లేవికాండం 4వ అధ్యాయంలో రాయబడింది పాప పరిహారార్థ బలి. ఇది 4వ అధ్యాయంలో రాయబడింది పాప పరిహారార్థ బలి. కాబట్టి ఈ పాప పరిహారార్థ బలి విషయమై 4వ అధ్యాయము 8వ వచనంలో అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె కొవ్వు అంతయు దానిని తీయవలను, అంతంలోని కొవ్వును, అంతంలోని కొవ్వంతని, మూత్ర గ్రంథులను, వాటి మీద డెక్కల పైన కొవ్వును, మూత్ర గ్రంథులను పైన కాలేజం ఉన్నటువంటి వపను సమాధాన బలి ఎద్దు నుండి తీసినట్టు దానిని తీయవలను. యాజకుడు దహన బలి పీఠం మీద వాటిని ధూపము వేయవలెను. కాబట్టి 4వది పాప పరిహారార్థ బలి. కాబట్టి నువ్వు చేసినటువంటి పాపమును బట్టి, మన అతిక్రమణను బట్టి ప్రభు దగ్గరికి కోడెను తీసుకొని వచ్చి మనం ఏం చేయాలా? దేవునికి అర్పించాల. కాబట్టి పాప పరిహారార్థము మన జీవితంలో ఉన్నటువంటి పాపము పరిహారము గావించబడడానికి బలి పశువు బలిపీఠం మీద ఏం చేయబడుతుంది? వధించబడుతుంది. చూడండి, లేవికాండము 4వ అధ్యాయము 32 నుంచి 35 వచనాలు మార్చి చదువుకుంటాం. ఎవరైనా పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు తల మీద చేయించి దాన బలి పశువులను వధించుచోరును పాప పరిహారార్థ బలియగు దాన్ని వధింపవలను. 34 వచనం. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తంలో కొంచెం తన వేలితో తీసి దాన బలిపీఠం కొమ్ముల మీద చమిరి ఆ పీఠం అడుగున రక్తశేషమంతా పోయేవాను. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లు దాని కొవ్వంతను తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించి హోమంలో రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. కాబట్టి పాప పరిహారార్థ బలి
మనం చేసిన పాపం విషయమై ఒక కోడెను కానీ ఒక గొర్రెను కానీ తీసుకొని వచ్చి దాన బలిపీఠం మీద ఏం చేయాలా? వధించబడాలా, దాని రక్తము చిందించబడాలా, బలి పశు మాంసము అర్పించబడాలా. 4వ బలి ఏంటంట? పాప పరిహారార్థ బలి. కాబట్టి మన పాపములు దేవుని నుంచి దూరం చేసుకోవడానికి పాప క్షమాపణ విషయమై అర్పించేటువంటి బలి పాప పరిహారార్థ బలి. 5వ విషయం చూసినట్లయితే 5వ బలి అపరాధ పరిహారార్థ బలి. ఇది లేవి కాండము 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. అపరాధ పరిహారార్థ బలి దేవునికి విరోధంగా చేసినటువంటి మాటలు, దోపిడి, అబద్ధాలు, అన్యాయము, వీటన్నిటి విషయమై మనము దేవుని సన్నిధానికి రావాలా. దేవుని సన్నిధానానికి అక్కడికి ఏం చేయాలా? చూడండి 11వ 2 తెల్ల గువ్వలైనను 2 పావుర పిల్లలైనను తనకు దొరకని ఎడ్ల పాపం చేసిన వాడు తూమెడు గోధుమ పిండితో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపంగా తేవలను. అది పాప పరిహారార్థ బలి కనుక దాని మీద నూనె పోయేవాళ్ళు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. తర్వాత చూడండి, అతడు యాజకుని వద్దకు దాన్ని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థంగా దానిలో పిడికడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యము రీతిగా బలిపీఠం మీద దాన్ని దహించవలెను. కాబట్టి బలిపీఠం మీద ఇప్పుడు బలి అనేది జరుగుతుంది. అదేంటిదంట? పాప పరిహారార్థ అపరాధ పరిహారార్థ బలి. కాబట్టి ఈ అపరాధము 4వ చదవండి. 5వ అధ్యాయం 4వ మరియు కీడైను మేలైను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేసేదామని పలుకు మాటలతో మరి దేన్నైనా యోచింపగా చేసేదామని ఒకరు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని అది తెలిసిన తర్వాత వాడు ఏమవుతాడు? అపరాధి అగును. కాబట్టి ఇక్కడ అపరాధి అయినటువంటి స్థితి, వ్యర్థంగా ఒట్టు పెట్టుకున్నాడు, వ్యర్థంగా పలికినాడు, యోచింపకుండా పలికినాడు, కాబట్టి అపరాధి అయిపోయినాడు. ఈ అపరాధి అయినప్పుడు అక్కడికి కూడా ఏం తీసుకొని రావాలా? బలిపీఠం మీదకి పశువును తీసుకొని రావాలి. 6వ వచనంలో మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే కానీ ఆడు మేక పిల్లనే కానీ పాప పరిహార్థ బలిగా అర్పించబడును. కాబట్టి ఇక్కడ అపరాధం చేసినప్పుడు ఏం చేయబడాలా? బలి అర్పించబడాలి. కాబట్టి అపరాధము పరిహరింపబడడానికి బలి ఏం చేయబడాలా? అర్పించబడాలి. కాబట్టి 5 విషయాలు, 5 బలి. మొదటి బలి ఏంటిదంట? దాన బలి. దాన బలి దేవుడు కోరుకున్నప్పుడు మనం ఆయనకు ఇచ్చేవారంగా ఉంటాం. లేదంటే దేవుడు అర్పించమన్నప్పుడు దేవుడి కొరకు మనము అర్పించే వారంగా ఉంటాం. 2వది నైవేద్య బలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొద్ది దేవుని మందిరానికి అర్పణలు తీసుకొని వచ్చే వారంగా ఉంటాం. 3వది దేవునితో సమాధాన పరచబడడానికి కొరకు సమాధాన బలి మనము అర్పించే వారంగా ఉంటాం. 4వది మనం చేసిన పాపము తొలగించబడడానికి కొరకు ప్రభువుకి మనం అర్పణలు అర్పించే వారంగా ఉంటాం. 5వది మనం చేసినటువంటి అపరాధములు, మనం చేసినటువంటి కీడు, మనము తప్పుగా ఒట్టు పెట్టుకోవడం, వీటన్నిటిటువంటి అపరాధం అయినప్పుడు దేవునికి మనం ఏం చేస్తామో అపరాధ పరిహారార్థ బలి విషయమై గొర్రె కానీ మేక కానీ తీసుకొని వచ్చి వధించే వారంగా ఉంటాం. కాబట్టి దేవునికి మనము ఏం చేస్తున్నాము? బలి అర్పించినారు. పాత నిబంధన భక్తులందరూ కూడా బలులు అర్పించినారు. వారు అర్పించిన బలిని బట్టి వాళ్ళకి ఏం దొరికింది? దేవునితో సమాధానం దొరికింది, దేవుని దగ్గర క్షమాపణ దొరికింది. అయితే దౌర్భాగ్యులమైన మనము, దేవునికి విరోధులమైన మనము, మన జీవితంలో మనము ఏం చేయబడాలా? క్షమాపణ దొరకాలి. మనకు క్షమాపణ దొరకాలి అంటే మరి ఇప్పుడు ఏ గొర్రెను వధించాలా, ఏ కోడెను వధించాలా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే మన విషయము తను తాను ఏం చేసుకున్నాడు? శిలువ మీద అర్పించుకున్నాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 14 వచ్చిన. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపం ఎన్నటికీ తీసివేయాలని ఆ బలనే మాటి మాటిగా అర్పించుతూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఒకే ఒక అర్పణ. ఆ అర్పణ ఏంటంట? క్రీస్తు అర్పణ. క్రీస్తు బలియాగమును బట్టి మనం ఏం చేయబడినాము? పరిశుద్ధపరచబడినాం. క్రీస్తు అర్పించుకున్న దాన్ని బట్టి మనం ఏం చేయబడినాం? పరిశుద్ధపరచబడినాం. కాబట్టి మనం ఏం చేయాలా? దేవునికి ఆయన ఏం చేయాలా? స్తుతియాగం చేయాలా. ఆయన మన పాపముల విషయమై ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చినాడు. ఆయన మన పాపం విషయమై శిలువ మ్రానునెక్కినాడు. ఆయన మనం చేసినటువంటి తప్పులను బట్టి ప్రభువే బలిగా మార్పు చెందించబడినాడు. కాబట్టి యాజకుడు ప్రతి సంవత్సరము మన పాపం బట్టి ఎన్నో బలులు అర్పిస్తున్నాడు. గొర్రెలను, మేకలను, కోడలను సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేనటువంటి ఎన్నో జంతువులను ఎంతగా అర్పించినా కానీ మానవునికి పాప క్షమాపణ దొరకలేదు. మానవునికి పాప క్షమాపణ ఎప్పుడు దొరికిందంటే ఒక బలి ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించబడుట ద్వారా మానవుడికి పాప క్షమాపణ దొరికింది. మానవుడు ఏమైపోయినాడు? పరిశుద్ధపరచబడినాడు. కాబట్టి ఇక్కడ రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో, ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణంగా చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు బలిని బట్టి మనము సదాకాలము ఏం చేయబడినాము? పరిశుద్ధపరచబడినాం. సదాకాలము సంపూర్ణంగా చేయబడిన నిత్య రాజ్యానికి వారసులమైన, నిత్య జీవానికి వారసులమైన ప్రభు ప్రత్యక్ష దొరికింది, ప్రభు మందిరం దొరికింది, ప్రభు యొక్క ఇల్లు దొరికింది. అంతేకాదు ఈ యొక్క లోకాన్ని వదిలిపెడితే నిత్య రాజ్యం, పరలోక రాజ్యంలో యుగాయుగం ఉండేటువంటి ఆధిక్యత దొరికింది. అది ఎలా దొరికింది? ఒక అర్పణ బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి అర్పణను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అయిన దాన్ని బట్టి మనకు నిత్య రాజ్యము, పరలోక రాజ్యము దొరికింది. మనం ఏం చేయాలా? ప్రభువుకు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలా? జిహ్వా ఫలాన్ని మనం ఏం చేయాలా? ఆయనకు సమర్పించాలా. మన పెదవుల్లో నుండి వచ్చినటువంటి స్తుతియాగము దేవునికి అర్పించాలా. మన పెదవుల్లో నుండి దేవుణ్ణి గణపరచాలా. మన నోటిలో నుండి దేవుణ్ణి ఆరాధించాలా. మన పెదవుల్లో నుండి దేవుణ్ణి మహిమపరచాలా. దేవుణ్ణి కొనియాడాలా. దేవుణ్ణి స్తుతించాలా. దేవుణ్ణి గొప్ప వ్యక్తిగా చేయాలా. ఎందుకు? ప్రభువా, ఎన్నో బలులు నా జీవితాన్ని మార్చలేకపోయినాయి. ప్రభువా, ఎన్నో అర్పణలు నా జీవితాన్ని మార్చలేకపోయినాయి. ఒక్క అర్పణ ప్రభువా, నువ్వు శిలువ మీద బలైన దాన్ని బట్టి నా జీవితాన్ని మార్చినావు, నన్ను సంపూర్ణంగా చేస్తున్నావు. ఈ దినాన్ని ఇక్కడ చచ్చిపోతే, ఈ దినాన్ని దేహాన్ని వదిలిపెడితే నీతో ఉంటానటువంటి నిత్య రాజ్యం, నిత్య భాగ్యం నాకు అనుగ్రహించినావు ప్రభువా. యుగాయుగం ఉండేటువంటి సంతోషం నాకు అనుగ్రహించినావు అని మన నోటితో ఏం చేయాలి? దేవునికి జిహ్వా ఫలాన్ని అర్పించాలి. స్తుతి యాగము ప్రభువుకు మనము చేసేవారంగా ఉంటాం. అంతేకాదు బైబిల్లో ఎలాంటి వారు ఉన్నారంట? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ 9:7.
హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించు. దేవుడు ఏంటిదంట? ఉత్సాహంగా చేయాలా దేవుని కొరకు. ఏం చేయాలా? ఏం చేసినా ప్రభు కొరకు ఎలా చేయాలంట? ఉత్సాహంగా చేయాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. ఏంటి చెప్పండి? దేవుడు చెప్పండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. కాబట్టి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలా? మన నోటి ఫలాన్ని ఎలా ఇవ్వాలా? దేవునికి మన ఆనందాన్ని ఎలా సమర్పించాలా? ఉత్సాహంతో సమర్పించాలి, ఆనందంతో దేవుని మయమపరచాలి. కాబట్టి దేవుడు మనం ప్రేమించాలి అంటే దేవునికి ఎలా అర్పించాలి? మన ఆరాధన దేవుని ఎలా గొప్ప చేయాలి? మన ఆరాధనలో దేవుని ఎలా గొప్ప చేయాలి అంటే ఉత్సాహంతో గొప్ప చేయాలి. కాబట్టి ఇక్కడ రాయబడింది, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. నీ నోటి ఫలాన్ని దేవునికి ఇవ్వాలని వచ్చినావా? నీ యొక్క అర్పణ దేవునికి ఇవ్వాలని వచ్చినావా? ఉత్సాహంతో ఇవ్వాలని వచ్చినావా? దేవుడు నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి ఆరాధించే ఉత్సాహంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలను నేను ప్రాణాంతరంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను. చాలు. ఇక్కడ 18వ వచనంలో ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయనతో కూడా మనం ఏం చేయాలా? సంతోషించాలా, ప్రజలతో సంతోషించాలా. కాబట్టి దేవునికి మనం అర్పించుకునేటప్పుడు, మన జీవితాన్ని అర్పించుకున్నప్పుడు, మనం దేవునికి మన యొక్క నోటి ఫలాన్ని ఆయనకు అర్పించేటప్పుడు ఏం చేయాలా? ప్రజలు ఆరాధన చేస్తే సంతోషంతో మనం కూడా ఏం చేయాలా? ఆరాధన చెప్పాలా. చూడండి, అదే వచ్చిన ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నాతో కూడా మీరందరూ ఏం చేయండి? సంతోషించుడి అని చెప్తున్నాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? సంతోషించినాడు. సంతోషించి ఇరుపొరు వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? పిలిచినాడు, రండి అని విందు చేసినాడు. విందు చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేసినారు? సంతోషించినారు. అట్లానే ఇప్పుడు ఒక వ్యక్తి నీ సహోదరుడు ఆరాధన చేసినప్పుడు నువ్వేం చేయాలా? సంతోషించాలా, మౌనంగా ఉండాలా, ఆనందించాలా. అదిగో నా సహోదరుడు తన పాపములు క్షమించబడినాయని ఆరాధన చేస్తున్నాడు. నా సహోదరి పాపములు క్షమించబడినాయని ఆరాధిస్తుంది. నేను ఇప్పుడు వారితో కూడా ఏం చేస్తాను? సంతోషిస్తాను. వారి ఆనందంలో పాల్గొందులు పొందుతాను. వాళ్ళు ఏడుస్తున్నారు, నా పాపం నుంచి దేవుడు నన్ను విడుదల చేస్తున్నాడు అని ఉత్సాహంతో దేవుడిని ఏం చేస్తున్నారు? గనపరుస్తున్నారు. కాబట్టి నేను వారితో కూడా నేనేం చేస్తాను? సంతోషిస్తాను. కాబట్టి మన ఆరాధనలో మన స్తుతియాగము దేవునికి అర్పించాలా, మన జిహ్వాబలము దేవునికి అర్పించాలా. అంతేకాదు అర్పించే వారితో కూడా కలిసి మనం ఏం చేయాలా? సంతోషించాలా. కీర్తనలు 50వ కీర్తన 14వ వచనం. 50వ కీర్తన దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తుతి చెల్లించు, ప్రభువుకు యొక్క మొక్కుబడులు చెల్లించు. అంతేకాదు 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. చాలండి. కాబట్టి దేవునికి ఇష్టమైన బలి ఏంటిది? విరిగిన మనస్సే. దేవుడు నీ దగ్గర నుంచి కోడెను కోరే దేవుడు కాదు. దేవుడు నీ యొక్క మేకల కొరకు ఎదురు చూసేటువంటి వాడు కాదు.
దేవుడు నీ దగ్గర నుంచి పావుల పిల్లలు ఎదురు చూసేటటువంటి వాడు కాదు. దేవుడు నీ దగ్గర నైవేద్య బలి కొరకు ఈ దినాన్ని ఎదురు చూడట్లేదు. దేవుడు దేన్ని ఎదురు చూస్తున్నాడండి? నీ ఆరాధనను, నీ జీవోబలాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రభు నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని క్రయంగా చెల్లించినాడు. ఎన్ని బలుల్లో నుంచి నిన్ను విడిపించినాడు. నువ్వు ప్రభువుకి ఎంత దూరం అయిపోయినావు, ప్రభువుకు ఎంత నష్టం తీసుకొని వచ్చినావు, అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమించినాడు. దేవునికి దూరం అయిపోయినావు, పాప పరిహారార్థ బలి తీసుకొని రావాలా? అయితే ప్రభు నీ పాప పరిహారార్థ బలిని కోరలేదు. ప్రభువే పాప పరిహారార్థ బలిగా శిలువ మీద తన రక్తాన్ని కార్చినాడు, తన జీవితాన్ని అర్పించుకున్నాడు. నీ అపరాధం బట్టి ప్రభువే అపరాధ పరిహారార్థ బలిగా అయిపోయినాడు. కాబట్టి మనం చేసినటువంటి దోషం బట్టి ప్రభువే శిలువ మీద తన రక్తాన్ని కార్చినాడు, తన ప్రాణాన్ని పెట్టినాడు. కాబట్టి 5 బలులు ఉన్నాయి. ఏంటిదంటే 5 బలులు: మొదటి బలి దహన బలి, రెండవ బలి నైవేద్య బలి, మూడవ బలి సమాధాన బలి, నాలుగవ బలి పాప పరిహారార్థ బలి, 5వ బలి అపరాధ బలి. కాబట్టి అపరాధ పరిహారార్థ బలి, ఈ 5 బలులు మనం చెల్లించే వారంగా ఉన్నాం. అయితే ప్రభు ఈ 5 బలి నుంచి నిన్ను దూరం చేసి తానే బలిగా అయిపోయినాడు. తానే ఆ యొక్క శిలువ మీద తన రక్తాన్ని కార్చినాడు. కార్చి ఏం చేసినాడు? ఒక అర్పణ చేత అందరినీ పరిశుద్ధపరిచినాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపాలు నీ రక్తం ద్వారా కడిగి పవిత్రపరచని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా క్రీస్తు రక్తం ద్వారా ప్రతి పాపముని కడిగి పవిత్రపరిచినాడు. వారిని సంపూర్ణంగా చేస్తున్నాడు, వారిని నిత్యరాజ్యానికి వారసుని చేస్తున్నాడు. అంతేనా, వారిని ప్రభుతో కూడా యుగాయుగంలో ఉంచబోచున్నాడు. మన ఈ భూలోకంలో ఏం చేయాలా? ప్రభువుకు స్తుతి యాగం చేయాలి. ఈ భూలోకంలో మన జీవాబలాన్ని ప్రభువుకు అర్పించాలా. ఈ భూలోకంలో మన సహోదరుడితో కూడా సంతోషించాలా. మన సహోదరి యొక్క ఆనందంలో మనం కూడా పాల్పొందులు పొందాలా. ఈ భూలోకంలో స్తుతి యాగం అర్పించాలా. ఏం కోరుకుంటున్నాడు ప్రభువు నీ దగ్గర నుంచి? రాయబడినగా దావీదు మహారాజు అన్నాడు కదా, 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. కాబట్టి ప్రభువా నేను విరిగి నలిగిన మనసుతో నేను వస్తున్నాను. మన వాక్య భాగం ఏంటిదంట? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ప్రభువా నేను నా ఆత్మ ప్రాణ దేహమును నీకే సమర్పిస్తున్నాను. ఇక్కడ రాయబడి ఉంది 12వ అధ్యాయము 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం చదవండి అన్న. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తములో పరిచయం తెలుసుకున్నారు. మీ మనస్సు మారి నూతనమవడం వల్ల. కాబట్టి మనస్సు మారి ఏమైపోయినామంట? నూతనమైపోయినాం. మనస్సు మారి ఏమైపోయినామంట? నూతనమైన. కాబట్టి రూపాంతరం యొక్క అనుభవంలోకి మనము వచ్చినాం. కాబట్టి మన యొక్క సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి ఏం చేయాలా? అర్పించుకోవాలా, దేవుణ్ణి ఆరాధించాలా. రెండవది, దేవునికి మన యొక్క జీవా ఫలాన్ని అర్పించాలా. మూడవది, దేవుణ్ణి ఏం చేయాలా? దేవుని ఏం చేయాలా? స్తుతి యాగము అర్పించాలి. నాలుగవది, నీ యొక్క సహోదరుడితో నీ సహోదరుడు ఆరాధించినప్పుడు, నా సహోదరుడు ఆరాధిస్తున్నాడు, నా సహోదరి యొక్క పాపం పరిహరింపబడినాయని ఏం చేయాలా? సంతోషించాలా. ఏం కోరుకుంటున్నాడు ప్రభు మన దగ్గర నుంచి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, విరిగిన మనసుతో దేవుని దగ్గరికి వచ్చినావా? ప్రభు కోరుకునేది అది. దేవునికి నీ బలి అర్పించడానికి, నీ జీవోపదాన్ని అర్పించడానికి ప్రభు సన్నిధానికి వచ్చినావా? నువ్వు ధన్యుడివే. అన్న
కుమారుని ప్రభుకు ప్రతిష్ఠించింది. కుమారుడు ఏం చేస్తున్నాడు? అక్కడనే మ్రొక్కినాడు. సమయం ఏం చేస్తున్నాడు? అక్కడనే మ్రొక్కినాడు. మనం కూడా మన దేవుణ్ణి మన ఆరాధనలో గొప్ప చేయడము కాక అందరం లేచినబడి ఒక పాట పాడుతున్నాం.